ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ సక్సెస్ స్టోరీని చూద్దాం. చిన్న స్టార్టప్ గా మొదలై దేశవ్యాప్తంగా 75,000 రూట్లలో సర్వీస్ అందిస్తూ ఆన్లైన్ బస్ టికెటింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అబీబస్ ఫౌండర్ సుధాకర్ రెడ్డి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 2005లో చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ అప్పట్లో అందరిలాగే వీకెండ్స్ కి పండగలకి సొంతూరు వెళ్లాలంటే బస్ టికెట్ల కోసం పడిన ఇక్కట్లకు విసిగిన సుధాకర్ రెడ్డికి వచ్చిన ఆలోచనే అబీబస్. 2008లో హైదరాబాద్ కేంద్రంగా అబీబస్ ను ప్రారంభించారాయన. అప్పటికే రెడ్ బస్ పేరుతో బెంగళూరు కేంద్రంగా ఇలాంటి వెబ్సైట్ అందుబాటులో ఉన్నా ఈ తరహా బిజినెస్ కు చాలా స్కోప్ ఉంటుందని ముందే గ్రహించి అబీబస్ స్టార్ట్ చేశారు సుధాకర్. మొదట్లో బస్ ఆపరేటర్స్ ని ఒప్పించడం, టీమ్ సెటప్ చేసుకోవడం వంటివి పెద్ద సవాళ్లుగా ఉండేవంటున్నారాయన. ట్రైన్ కి irctc.co.in ఉంది. అప్పుడే ఫ్లైట్స్కి చాలామంది అగ్రిగేటర్స్ వచ్చినారు. మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, యాత్ర ఇవన్నీ ఉన్నాయి. సో బస్సుకి ఇలాంటిది ఎందుకు ఉండకూడదని దట్ వాజ్ మై ఇనీషియల్ ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ abibus.com. ఛాలెంజెస్ ఎప్పుడు త్రూ అవుట్ ద లాస్ట్ 8 years నుంచి ఎప్పుడు ఎవ్రీ ఫేజ్ ఈజ్ ఛాలెంజింగ్ అండి. 2008 మొదట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆపరేటర్లు దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది. ఇది ఆన్లైన్, ఇదంతా వర్కౌట్ అవ్వదు, ట్రాన్స్పరెంట్గా మేము మొత్తం అంతా ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది, కాబట్టి ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయలేదు. అవి క్రాస్ చేసుకుని వచ్చేటప్పటికి 2009లో టీమ్ని సెటప్ చేయడానికి మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ తర్వాత 2010లో 11లో మనీ రేజ్ చేయడానికి ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది రెడ్ బస్ వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉన్నారని. బెంగళూరులో స్టార్ట్ చేశారు, తర్వాత ఫండింగ్ వచ్చింది వాళ్ళకి, ఇవన్నీ. బట్ ఐ థింక్ ఐడియా ఈజ్ ఓన్లీ 15-20% అండి. ఇనీషియల్ ఐడియా ఈజ్ ఓన్లీ 15-20%. ఆ తర్వాత నేను అనుకోవడం ఏంటంటే షియర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ది ఐడియా ఈజ్ వాట్ మై పర్సనల్ ఫీలింగ్. ఒక ఆన్లైన్ బస్ టికెటింగ్కే పరిమితం కాకుండా తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ని ఉపయోగించుకుని యూపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీలకు సాఫ్ట్వేర్ అందించారు. దేశవ్యాప్తంగా తమ అబీబస్ నుంచి రోజుకి 15 లక్షల సీట్లు అందుబాటులోకి తెచ్చామని, అయితే రోజుకి 40,000 సీట్లను మాత్రమే భర్తీ చేయగలుగుతున్నామని అబీబస్ ఫౌండర్ సుధాకర్ రెడ్డి అంటున్నారు. 2013-14లో 110 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించగా గత ఏడాది వ్యాపారం 375 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బిజినెస్ 650 కోట్ల రూపాయలకు చేరుతుందని ఆయన తెలిపారు. అబీబస్ యాప్కు ప్రస్తుతం 15 లక్షలకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. 2008లో కొంచెం ఒక బిజినెస్ మోడల్ని కొంచెం చేంజ్ చేసి అందరికీ సాఫ్ట్వేర్ ఇవ్వడం మొదలుపెట్టాం. మాకు ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ దగ్గర నుంచి అవకాశం వచ్చింది, అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ అవకాశం వచ్చింది, ఇప్పుడు కేఎస్ఆర్టీసీ అవకాశం వచ్చింది, తెలంగాణ ఆర్టీసీ మేమే చేస్తున్నాం. ఇలా ఆర్టీసీలకు కూడా మేము సాఫ్ట్వేర్ చేస్తున్నాం. సో 16-17 మేము 650 crores ఉంటాం, 17-18 1,500 కోట్లు ఉంటాం, 18-19 3,000 crores ఉంటామని మా ఎస్టిమేట్స్. దేశవ్యాప్తంగా 2,000 మంది ఆపరేటర్లు, రోజుకి 15 లక్షల సీట్లు, 75,000 రూట్లలో సేవలు, 150 మంది ఉద్యోగులు. ఇది అబీబస్ జర్నీ. కష్టే ఫలి అని గట్టిగా నమ్మి పనిచేయడమే తన సక్సెస్ మంత్ర అంటున్నారు సుధాకర్ రెడ్డి.